తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చడంతో పాటు పెట్టనివి కూడా ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తామని ఘనంగా చాటుకుంటోంది టీడీపీ. ఇందుకు తగ్గట్టుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా మేనిఫెస్టో ఉంటుందంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే 5 కీలక సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. తాజా మేనిఫెస్టోలోనూ పాత సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధితో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాలని అధినేత భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పార్టీ మేనిఫెస్టో కమిటీ పలుమార్లు సమావేశమై అనేక ప్రతిపాదనలు రూపొందించింది. రైతులకు అందిస్తున్న 9 గంటల ఉచిత విద్యుత్ను 12 గంటలకు పెంచే నిర్ణయాన్ని మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. 2023తో ముగియనున్న ఎస్సీ సబ్ ప్లాన్ కాలపరిమితిని మరో 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని కూడా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వికాసం కోసం 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తారని చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం మరింత సమర్థవంతంగా పనిచేసేలా మేనిఫెస్టోలో విధి విధానాలు చేర్చినట్లు తెలుస్తోంది. పసుపు కుంకుమ పథకాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించేలా మేనిఫెస్టోలో పొందుపరిచారని చెప్తున్నారు. పింఛన్ 3000, ఉచితంగా ఇల్లు, గృహ రుణాల మాఫీ, చంద్రన్న పెళ్లి కానుక కింద ₹1,00,000, చంద్రన్న బీమా కింద 10 లక్షలు, నిరుద్యోగ భృతి 3000 ఇలా ఎన్నో ఆకర్షించే పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలుస్తోంది. మొత్తంగా అన్ని వర్గాలకు సంతృప్తి పరుస్తూ అదే సమయంలో ఆర్థిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ప్రజాకర్షక మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఉగాది వేళ వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. పెన్షన్లు 2000 నుంచి 3000 పెంపు, 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడికి ఏటా 15,000 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద ఏటా ఆర్థిక సాయం, జలయజ్ఞంతో పాటు ప్రతి పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్లు సంపూర్ణంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్తోంది. పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షలు సంపాదించే వారి వరకు అందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ప్రకటించారు జగన్. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా వైసీపీ మేనిఫెస్టోలో చేర్చారు. మార్చి 19న ఏలూరులో జరిగిన వైసీపీ బీసీ గర్జన్లో జగన్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు జగన్. తలసేమియా, కిడ్నీ రోగాలు వచ్చిన బాధితులకు ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించి వారికి బ్లూ కార్డు ఇచ్చి పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆచరణకు సాధ్యమైన హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాలని జగన్ బలంగా నిర్ణయం తీసుకోవడంతో కేవలం 4 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. దీంతో పింక్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గెలిపే లక్ష్యంగా ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు.
ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న టీఆర్ఎస్ నేతలు ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. ఇవాళ ఉదయం కూకట్పల్లిలో ప్రచారం చేయనున్నారు కేటీఆర్. సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీపై కుట్రలు చేస్తున్న మోదీ, కేసీఆర్, జగన్ కు బుద్ధి చెప్పాలన్నారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన రాష్ట్రానికి ప్రధాని మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు. మళ్లీ మోదీ పవర్లోకి వస్తే మైనార్టీలకు ఓటు హక్కే ఉండదని హెచ్చరించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణమాఫీ ఇచ్చారు బాబు. అందుకే ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క ఓటు కూడా ఈరోజు ఒక పవిత్రమైన దినం. అందరూ నమాజ్కి వెళ్తారు, మసీదులకు వెళ్తారు. ఈరోజు మీరు నిర్ణయం చేయాలి, ఒక్క ఓటు పోకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తామని గట్టిగా తప్పట్టు కొట్టి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీల కోసం డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పాను. ఇంకో పక్క మైనార్టీలకి ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడతానని చెప్పాను. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా. పసుపు కుంకుమ కూడా ఈసారి 4 సార్లు పెడతామన్నారు చంద్రబాబు. మహిళల సౌభాగ్యమే టీడీపీ లక్ష్యం అన్నారు ఆయన. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2.5 లక్షల పరిమితి 5 లక్షలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. రాబోయే 5 సంవత్సరాల్లో 4 సార్లు పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానే ఉంటా. అన్నదాత సుఖీభవ 5 ఏళ్లు ఇస్తారని, కౌలు రైతులకు కూడా ఇస్తారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 11 లక్షల ఇండ్లు గృహప్రవేశం చేశాం. ఇంకా 20 లక్షలు కావాలి, అవి కూడా కడతా. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నాను. 43 లక్షల ఇండ్లు ఎప్పుడెప్పుడో కట్టాం. 9,200 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి, పూర్తిగా మాఫీ చేస్తున్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్ కేసుల భయంతో రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. మోడీని చూస్తే జగన్ ఏం తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి మోడీని పొగిడాడా లేదా? మైనారిటీలు ఆలోచించాలి. ఆయనే మహానాయకుడంట, భవిష్యత్తులో ఆయనే గెలుస్తాడంట. అంటే నరేంద్ర మోడీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయం, కేసుల భయం. అందుకనే మనల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కేసీఆర్ జగన్ ను భయపెడుతున్నారని, నాగార్జున సాగర్, శ్రీశైలం తన కంట్రోల్లోకి ఇవ్వాలంటున్నారని ఆరోపించారు చంద్రబాబు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయాలంటున్న కేసీఆర్ తో కలిసిన జగన్ కు ఓటేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతాడంట, జగన్ అందులో ఉంటాడంట, ప్రత్యేక హోదా సాధిస్తాడంట. కాంగ్రెస్ అనౌన్స్ చేశారు, మాయావతి చెప్పింది, కేసీఆర్ మాత్రం చెప్పడు. రెండో పక్కన పోలవరం పైన సుప్రీంకోర్టుకు వెళ్లాడు, కృష్ణా రివర్ పైన ట్రిబ్యునల్కి వెళ్లాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ బెదిరించి నాగార్జున సాగర్ ని, శ్రీశైలాన్ని ఆయన కంట్రోల్ తీసుకుంటాడు. మన ముఖ్యమర్రి మన చేతుల్లో ఉండదు, పోతిరెడ్డిపాడు ఉండదు, కేసీ కెనాల్ ఉండదు. ఈ నదుల్లో నీళ్లు పారవే కాలంలో మన కన్నీళ్లు పారుతాయి తమ్ముళ్ళు. రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఐటీ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత ఇబ్బంది పడేది అధికారులేనని అన్నారు చంద్రబాబు. డిపార్ట్మెంట్స్ కొడుతున్నా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు.
అదే మరి అన్ని ప్రభుత్వాలు ఇదే మరి చేస్తే మీరు ఎక్కడుండే వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. అధికారులు మీరు రిసిస్ట్ చేయాలి, చెప్పాలి, మేము చేయమని చెప్పాలి. ఆ విధంగా చెప్పకపోతే మీరు చేసిన తప్పుడు దాడులపైన మీరు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రేపు ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం గెలవదు. ఈయనన్నిటికీ మీరు జవాబుదారితనంగా ఉంటారు, మీరు జవాబు చెప్పాలి. ఎవరైనా తప్పులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టాం, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈరోజు మీరు తప్పించుకుంది, రేపు కూడా వదిలిపెట్టాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఐటీ అధికారులకి, ఎక్సెస్గా చేసే అధికారులు కూడా హెచ్చరిస్తున్నా. సొంత కుటుంబ సభ్యులనే మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు జగన్. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరిపిన జగన్ హైదరాబాద్ లో ఆస్తిని సొంత తోబుట్టువులకే ఇవ్వకుండా లోకేష్ కు కట్టబెట్టారని అన్నారు. తమ్ముడు మీ అందరికీ తెలుసు, తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు, కుప్పం ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి తల్లికి 4 సంతానం. చంద్రబాబు నాయుడు గారు అందులో ఇంట్లో పెద్ద కొడుకు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచారు కాబట్టి ఒక చట్టాన్ని కూడా చేశారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు గాని తమ్ముళ్ళకు గాని వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి, సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తన అన్నే తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు 100 సార్లు పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఇప్పుడు పాపం మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో పాపం తెలియదు, ఎలా ఉన్నాడో పాపం తెలియదు, ఎందుకు అలా ఉన్నాడో పాపం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తన సొంత తమ్ముడిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా. ఏపీని చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ బాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయని ఆరోపించారు జగన్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి పసికందు చనిపోయిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆసుపత్రుల జాబితా కూడా కుదించేశారని ఆరోపించారు జగన్. చేసుకుని ఆ సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే ఆసుపత్రిలో 10 రోజుల వయసున్న చిన్నారి ఎలుకలు కొరికి చనిపోయిన పరిస్థితిని మనం చూశాము అంటే ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. అందులో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా గొప్ప ముఖ్యమంత్రులు కూడా చూశాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాం, కానీ నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలో అయినా కూడా ఈ రకంగా మనం గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాను అందరితో నేను. అగ్రిగోల్డ్ బాధితుల్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు జగన్.
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేయకుండా వాటిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులు గద్దల్లా కాచు కూర్చున్నారని మండిపడ్డారు జగన్. అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. అగ్రిగోల్డ్ బాధితులను నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలలో అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేసేందుకు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు కనీసం 1 రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి కనీసం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కాగా ఇవ్వకపోగా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, ఆయన బినామీలు గద్దల్లా వాళ్ళే ఆస్తులు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలన సమయంలో కంటే వైఎస్ హయాంలో ఎక్కువగా కుప్పంలో ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు జగన్. గత 5 ఏళ్లలో కూడా కేవలం 5,000 ఇళ్లే నిర్మాణం చేశారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో 9 సంవత్సరాలకు కలిపి ఆయన కట్టించిన ఇల్లు ఎంతో తెలుసా? కేవలం 18,000 ఇళ్లను మాత్రమే కట్టించాడు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పిమ్మట. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కుప్పం నియోజకవర్గంలో ఆ 5 సంవత్సరాలలో ఆ దివంగత నేత కట్టించిన ఇల్లులు అక్షరాల 43,000 ఇల్లులు కట్టించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాలు, ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లులు ఎంతో తెలుసా? కేవలం 5,500 ఇల్లులు మాత్రమే కట్టించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదవాడి మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మనల్ని వాడుకునేదానికి మాత్రమే ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. కానీ మనకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. పేదవాళ్ల దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కొత్త ఆరోగ్య పథకం తెస్తామన్నారు జగన్. యూనివర్సల్ హెల్త్ కార్డు ఇచ్చి వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తెస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని సీఎం హోదాలో తానే పర్యవేక్షిస్తానన్నారు జగన్. కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అంటే నెలకు 40,000 రూపాయల జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి నెలకు 40,000 రూపాయల జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తాను అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఆయన డీహైడ్రేషన్ కు గురైనట్టు చెప్పారు డాక్టర్లు. గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్ షో, బహిరంగ సభలకు నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయకుండా సభా వేదిక వద్దకు బయలుదేరేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ వైద్యులు వద్దని వారించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ 2 సభలను రద్దు చేసినట్లు పార్టీ నేతలు చెప్పారు. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనున్న క్రమంలో పవన్ అస్వస్థతకు గురి కావడం జనసేన పార్టీ శ్రేణుల్ని కొంత కలవరపాటుకు గురి చేస్తోంది.
పవన్ కళ్యాణ్ నిన్న విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని అయోధ్య మైదానంలో జరిగిన ప్రచార సభలో అభిమానులు కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా స్టేజ్ వెనుక భాగం నుంచి వచ్చిన సదరు వ్యక్తి ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. 2 కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్పోయిన పవన్ కళ్యాణ్ ఒకసారిగా కింద పడిపోయారు. పవన్ పట్టుకునున్న మైక్ కూడా విరిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పవన్ ను పైకి లేపారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. ప్రచార సభ మొదలైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పవన్ యథావిధిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చాలా సభల్లో పవన్ కోసం అభిమానులు స్టేజ్ పైకి పరుగులు తీసుకురావడం, ఆయన్ను హత్తుకోవడం, పాదాభివందనం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన హఠాత్ పరిణామంతో అంతా షాక్ తిన్నారు. అస్వస్థత కారణంగా ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అనారోగ్య కారణాల వల్ల విరామం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు కేటీఆర్. నల్లా తిప్పితే 24 గంటలు నీళ్లొచ్చేలా చేస్తామన్నారు. మనం వచ్చిన తర్వాత 2000 కోట్లతో ఈరోజు చేసుకున్నాం. కానీ నాకు సంతృప్తి ఇంకా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే మా మిత్రుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ చెప్తా ఉంటాడు, అన్న ఇదివరకు 14 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు ఇప్పుడు రోజు తప్పించి రోజు వస్తున్నాయని చెప్తాడు. రోజు తప్పించి రోజు కాదు, అల్టిమేట్గా హైదరాబాద్లో కూడా ఒక రోజు రావాలి. 24/7 నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి రావాలి. ఇది నేను ఓట్ల కోసమో ఈ రోజు కోసమో రేపు కోసమో చెప్పట్లేదు. ఇంకా 5 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంది, మాకేం ఇప్పటికిప్పుడు ఏం పోయింది ఏం లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను లాస్ట్ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయాను. స్విట్జర్లాండ్లో దావోస్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ పోయాను. జ్యూరిక్ అని ఒక పట్టణం ఉంది. జ్యూరిక్లో మేము ఆగినాం హోటల్లో. జనరల్ మనకు అలవాటు ఏంటి, హోటల్లో పోగానే బట్టలు అక్కడ ఇక్కడ వేసేసి వెంటనే వాటర్ బాటిల్ ఎక్కడ ఉందని ఎత్తుకుతాం. నేను కూడా అక్కడ పోగానే దాహం అవుతుంది, నీళ్ళు కావాలా చూస్తా ఉన్నా, ఎక్కడా వాటర్ బాటిల్ లేదు రూమ్లో. ఇప్పుడు ఎక్కడ పెట్టాడా, ఫ్రిడ్జ్లో పెట్టాడా చూస్తే ఫ్రిడ్జ్లో లేదు, అసలు నీళ్ళే లేవు. వీడేవాడు విచిత్రంగా ఉంది అని చెప్పి నేను ఫోన్ చేసిన రిసెప్షన్కి, ఏమైనా నీళ్ళు లేవు ఏంటంటే, సార్ బాత్రూంలో నీళ్ళు వస్తాయి తాగండి అన్నాడు. బాత్రూంలో నీళ్ళు తాగమంటాడు, ఇదేం బాధ అని చెప్పి నేను నిజంగానే బాత్రూంలో పోయా. వీళ్ళ కాన్సెప్ట్ ఏందో చూద్దామని. గొప్పగా ఎక్కడ అనిపించిందంటే, బాత్రూంలో అక్కడ ట్యాప్ దగ్గర సింక్ దగ్గర ఒక చిన్న కార్డు పెట్టాడు, దిస్ ఈజ్ జ్యూరీ వాటర్, దిస్ ఈజ్ సేఫ్ టు కన్జ్యూమ్, మినరల్ వాటర్ కంటే బెటర్ స్టాండర్డ్తో ఈ వాటర్ ఉంటుంది, మీరు తాగొచ్చు, సురక్షితమైన నీరు అని చెప్పి ఒక నోట్ పెట్టాడు. నేను దాని ఫోటో కూడా తీసుకున్నా. ఎందుకంటే ఎప్పుడో రోజు హైదరాబాద్లో ఆ పరిస్థితి రావాలి, తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రావాలి. ఏడాదిలోపు మొదటి దశ మెట్రో పూర్తవుతుందని, 2వ దశ పనులు కూడా ప్రారంభమవుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. లక్డీ కపూల్, చందానగర్, ఎల్బీ నగర్, నాగోల్, గచ్చిబౌలి, శంషాబాద్ మెట్రో కనెక్టివిటీ చేయాల్సి ఉందన్నారు. ORR లో ఉన్న 19 ఇంటర్చేంజ్ కనెక్టివిటీస్ లో రెస్ట్ రూమ్స్, పెట్రోల్ బంక్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ నవంబర్ కల్లా మన MGBS దాకా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఉండే 5.5 కిలోమీటర్లు మాత్రమే మిగులుతుంది. 66 కిలోమీటర్ల తర్వాత ఇంకో 5 కిలోమీటర్లు మిగులుతుంది. అది కూడా పని జరుగుతూ ఉంది. కాబట్టి మెట్రో 72 కిలోమీటర్లతో మొదటి దశ సంపూర్ణమవుతుంది. అది నాకు తెలిసి రాబోయే సంవత్సర కాలం లోపల పూర్తవుతుంది. 2వ దశ ప్రారంభించాలి. 2వ దశ ప్రారంభించాలి అంటే మేము చూస్తుంది చందానగర్ నుంచి లగ్డికాపుల వరకు ఒకటి చేయాలి. ఒక మార్గం దాదాపు 26 కిలోమీటర్లు ఉంది. అదే రకంగా మీరు చూసినట్టయితే ఈరోజు నాగోల్ వరకు వచ్చింది. నాగోల్ని మనం ఎల్బీ నగర్ కలపాలి. ఎల్బీ నగర్ని అల్టిమేట్గా ఫలక్నుమా కలపాలి. ఫలక్నుమా టు శంషాబాద్ కలపాలి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కలపాలి. ఈ మార్గాలన్నీ పూర్తవుతే మెట్రో దాదాపుగా మన అల్టిమేట్ గోల్ అయితే మెట్రో ఈ రోజు కాకపోయినా 10 ఏళ్ళకైనా మనం 200 కిలోమీటర్లకి విత్ ఇన్ ద సిటీ తీసుకొని రావాలి. ఆ తర్వాత ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో, HGCL ఏదైతే ఉందో, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, అదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్లో మనకు ఒక ప్రొవిజన్ ఉంది, మెట్రో రైల్ కారిడార్ ఉంది. అందులో నేను అనుకునేది, నేను ఊహించేది, నాకు ఇప్పుడు 43 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ తర్వాత నన్న హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని చుట్టూ మెట్రో రైలు పరుగులు పెట్టాలి. 160 కిలోమీటర్ల రింగ్ రోడ్ చుట్టూ. టౌన్షిప్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తామని కేటీఆర్ అన్నారు. ఐటీ కంపెనీలన్నింటినీ ఒకే చోట కాకుండా
శివారుల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఉప్పల్, ఎల్బీ నగర్, కొంపల్లి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్లో ఎందుకు కట్టాం శిల్పారామం? మాకు డబ్బులు ఎక్కువయ్యో ఇంకోటి కాదు. ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, నీకు వెస్ట్ జోన్లో ఉండే అమ్యూనిటీస్ అన్ని ఈస్ట్ జోన్లో కూడా తీసుకొస్తాము. ఈ ఉప్పల్ సైడు, పోచారం సైడు, ఎల్బీ నగర్ సైడు ఇటువైపు కూడా తీసుకొస్తే ఇటువైపు కూడా అట్రాక్షన్ పెరుగుతుంది. ఇటువైపు కూడా ఐటీ కంపెనీలు రావాలి. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మ్యాండేట్ అది. కొంపల్లి కానీ, పేట్ బషీరాబాద్ కానీ, ఆ ప్రాంతానికి కూడా కుత్బుల్లాపూర్ కానీ, ఆ ప్రాంతానికి కూడా ఐటీ తీసుకోవాలి. అదే రకంగా షామీర్పేట కానీ, ఇంకా నార్త్ వైపు కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. గట్కేసర్ కానీ, తిరుమల మన కీసర కానీ అటువైపు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ఒకటే దగ్గర పోయి పడితే డెఫినెట్గా ట్రాఫిక్ జామ్లు, గందరగోళం, అస్తవ్యస్తం, డ్రైనేజ్ వ్యవస్థ ధ్వంసం కావడం, తాగునీటికి కటకట, తెల్లారులేస్తే కొట్లాట్లు, ఇవి తప్ప ఇంకోటి ఉండదు. అందుకే ఒక రేషనల్ పద్ధతిలో డెన్సిఫికేషన్ స్టడీస్ చేసి జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంది, అక్కడ మళ్ళీ కొత్తగా 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు అంటే మళ్ళీ రేపు రోజున ఈరోజు ఏం కాకపోవచ్చు, 5 ఏళ్లలో కూడా ఏం కాకపోవచ్చు, కానీ 10-15 ఏళ్ల తర్వాత నివాసయోగ్యం కాని ప్రాంతంగా ఆ ప్రాంతానికి ఒక ముద్ర వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొంత ఆలోచనతో, కొంత వ్యూహంతో, కొంత ప్రణాళికతో పనిచేయాలి తప్ప ఆ రోజుకు ఆ రోజు, ఆ నిమిషానికి ఆ నిమిషం అనుకుంటే కుదరదు. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, దయచేసి ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు మీరు కూడా సహకరించి ఎక్కడికక్కడ మనం ఇప్పుడు కొత్తగా టౌన్షిప్ పాలసీ కూడా తీసుకొని వచ్చాం. మీకు చాలామంది చూసే ఉండొచ్చు, చూడని వాళ్ళు దయచేసి కాపీ పంపిస్తాను మీ ప్రభాకర్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, మీరు కూడా చూడండి. మీ కొత్త టౌన్షిప్ పాలసీ కూడా తీసుకొచ్చాము. అందులో 50 acres ఎవరైనా ప్రైవేట్ డెవలపర్ డెవలప్ చేయాలనుకుంటే దానిలో కొన్ని ఇన్సెంటివ్స్ కూడా పాస్ చేస్తున్నాం. మీకు ఇండస్ట్రీ పెడితే ఎట్లానైతే ఈరోజు మనం ఇన్సెంటివ్స్ ఇస్తామో అదే మాదిరిగా మీకు కొత్త టౌన్షిప్ కట్టాలి అనుకున్నప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కానీ, గ్రోత్ కారిడార్లో కానీ, దాని వెలుపల కానీ కొత్త టౌన్షిప్ పాలసీలో కొన్ని బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం? హైదరాబాద్ షుడ్ బి డీకంజెస్టెడ్. అందరూ నేను ఇక్కడే ఉంటాను, అందరూ నేను వచ్చి గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్లో ఉంటానంటే మరి ఇంకా అది ఆ ప్రాంతం మొత్తానికి కిక్కిరిసిపోయి కొన్ని రోజుల తర్వాత ఇంకేం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ టౌన్షిప్ పాలసీ ద్వారా కొత్తగా హైదరాబాద్ని డీకంజెస్ట్ చేసే ఒక ఆలోచన, హైదరాబాద్ పరిధి పెంచే ఆలోచన కూడా విస్తృతంగా చేస్తున్నాం. దయచేసి ఆ విషయంలో కూడా మీరు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ హద్దుల్లో మీరుండండి, నోరు జారకండి అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఘజియాబాద్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన యోగి ఆదిత్యనాథ్ విపక్షాలపై విమర్శలు చేస్తూ సైన్యాన్ని మోదీ సైన్యం అంటూ పోల్చారు. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలకు సాధ్యం కాని పనులను బీజేపీ చేసి చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీలు పెడుతుంటే మోదీ ఆర్మీ వాళ్లకు బుల్లెట్ గుళ్లతో సమాధానం చెప్తుందా అన్నారు. యోగి చేసిన ఈ వ్యాఖ్యలే ఈసీ ఆగ్రహానికి కారణమయ్యాయి. యోగి కమెంట్స్ పై ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘంగా ఆయనకు నోటీస్ జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత సైన్యాన్ని మోదీ ఆర్మీ అంటూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించింది. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఘాటుగానే హెచ్చరించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. సైన్యాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని తాము ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మోదీకి సేనా వంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఆ మధ్య లోక్సభలో మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్ ఎన్నికల సమయంలో మోదీపై మరింత ప్రేమ చూపించారు. ఆయనపై కోపం, ద్వేషం లేవంటూ ఐ లవ్ యూ చెప్పారు. మైక్ దొరికితే మోదీపై ఒంటికాలిపై లేచే రాహుల్ గాంధీ ఈసారి కాస్త సాఫ్ట్ గా మాట్లాడారు. పూణేలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఆయన మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం తనకు ఉందని, కానీ తాను అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. తనకు మోదీపై ద్వేషం, కోపం లేవని, కానీ మోదీకి మాత్రం తనపై ప్రేమ లేదన్నారు.
మీ బయోపిక్ లో హీరోయిన్ ఎవరని విద్యార్థులు ప్రశ్నిస్తే తాను పనినే ప్రేమిస్తానని పెళ్లి కూడా దాంతోనేనని నవ్వుతూ బదులిచ్చారు. తనను బీజేపీ నేతలు ఎంత ద్వేషించినా తాను మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉంటానన్నారు. విధానాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. మరోవైపు అమేథీలో స్మృతి ఇరానీతో తలపడుతున్న రాహుల్ గాంధీ నామినేషన్ వేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే వైనాడులో నామినేషన్ వేసిన రాహుల్ ఈ నెల 10న అమేథీలో నామినేషన్ వేస్తారు.